చూడక నైటీలు అడుగుతుంది కదా చూడి. అయ్యా ఇదేమక్కో ఇట్లుంది, ఓల్డ్ ఫ్యాషన్ ఇదంతా. న్యూ ఫ్యాషన్ ఏమైనా ఉంటే చూపి. అయ్యా ఏమక్క ఇట్లుండయ్యా, పాత బట్టలు ఉండట్లుండయి పోమ్మా. కొత్త ఫ్యాషన్ ఏమైనా వచ్చింటే చూపి అక్కో, డిఫరెంట్ కలర్ గా చూపి. చూడక్క ఇది న్యూ ఫ్యాషన్, న్యూ ట్రెండింగ్ లా ఉండయి. ఇది బಣ್ಣాలు అంతేనే, కలర్ అంతేనే, మంచిగుంది, క్వాలిటీను మంచిగుంది, కలర్ పోయలేదు ఏమీ లేదు. దీన్నే తీసుకోండి. అయ్యా ఎందరూ అట్లే అంటారు అక్క, మంచి క్వాలిటీనే అంటారు. ఏం ఒక దిన వేసుకొని ఉతికేస్తే అసలు ఎంత పోయిస్తుంది, కలర్ ఎంత డిమ్ ఇస్తుంది. లేదక్క 100% గ్యారంటీ, నేనే గ్యారంటీ. చూడి బಣ್ಣాలంతూ పోయలేదు, కలర్ పోయలేదు, క్వాలిటీను మంచిగుంది, తీసుకో. అట్లయితే ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిడమ్మా, వారంటీ కార్డు. ఏమైనా బಣ್ಣాలు కలర్ గిల్లర్ పోతే, ఏమైనా బిర్న చించిపోతే వాపస్ తీసుకొని నువ్వే. ఏమక్క నైటిల్కి ఎవరైనా వారంటీ కార్డు ఇస్తారా? నువ్వు చెప్తా ఉండవు కదా గ్యారంటీ అనుకోని, దానికే ఏమైనా కార్డు గిల్డ్ ఉంటే ఇచ్చిపో. ఆమెకి ఏమైనా కలర్ గిల్లర్ పోతే నీకే వాపస్ ఇస్తాము. నేను ఈ ఊరికి వస్తా ఉంటాను కదక్క, ఏమి కొత్తగా చూస్తా ఉండదు నన్ను. తీసుకోండా, నేను గ్యారంటీ ఇస్తా ఉంటాను కదా, తీసుకోండా. 100% కలర్ గిల్లర్ ఏమి పోయలేదు. ఒక స్టిచ్ చేసుకొని అప్పుడు చించిపోయలేదు. సరే ఎంత కాదే? ఏమో నువ్వు చెప్తా ఉండవు క్వాలిటీ మంచుకుంది అనేసి, దానికే తీసుకుంటా ఉండను. ఏమన్నా కలర్ గిల్లర్ పోవాలా అక్క, ఆమెడికి చేస్తాను నీకి. అట్లంతా ఏమి అయ్యలేదు, తీసుకోక బాగుంది. సరే ఎంత పడుతుంది? ఏం 2 తీసుకోనల్లా? 2 ఇది ఒక సెట్. ఇంకొక కలర్ ఉంది, 2 కలర్, అదొక సెట్. 2 పీసులు వస్తావు చూడు దీంట్లో. వేరే కలర్ ఏమొద్దు, ఈ కలర్లే బాగుండవి. దీన్నే ఎంత పడుతుంది చెప్పక్క? అక్క 600 రూపాయలు పడుతుంది చూడక్క, 2కి సేరి 600 రూపాయలు. ఓహో ఏమక్క ఈ నైట్లకు పోయి 600 రూపాయలు చెప్తా ఉండవు? లే కరెక్ట్ గా చెప్పమ్మా. ఏం 600 రూపాయలు దీనికి? నైట్లకి 600 రూపాయలు ఇచ్చిస్తే మంచి సీర వస్తుందమ్మా. ఏం 600 రూపాయలు చెప్తావు? ఇది భాగ్య అప్పమ్మమ్మ, నైట్లు తీసుకున్న బదులు 600 రూపాయలు ఇస్తే పండుగకి సీర వస్తుంది పో. ఏమక్క మీరు మంచి క్వాలిటీ కావాలా, కలర్ పోకూడదు అంటారు, చూస్తే ఇట్లు చెప్తా ఉండరు. ఇది క్వాలిటీ మంచిదుందక్క. ఇది దీంట్లో సిక్కేదా నాకు 20 రూపాయలు సిక్కింది నిజంగా. 300 రూపాయలు ఇది, తీసుకోండి అక్క, క్వాలిటీ మంచిగుంది. కాదు, నేను మా ఎత్త దగ్గర మూసి పెట్టుకొని కాసులు పెట్టుకొని ఉంటే ఏమైనా వస్తే తీసుకుంటాము అనేసి. ఏం నువ్వు 600 రూపాయలు చెప్తావే అమ్మమ్మ? మా ఎత్తకి నైటీలు వేసుకుంటే అయ్యలేదు, ఇప్పుడేమన్నా నైటీలు తీసుకొని పోయిస్తే అనుకో ఆమెకి అట్లే పెరకలాడుతుంది నా దగ్గర. కరెక్ట్ గా రేట్ చెప్పకు నువ్వు. ఇప్పుడు తీసుకోకపోతే వేసుకొని కయ్యలు మూసి పెట్టుకోనలా. మరి ఏమి తీసుకుంటా వీడి బాగ్య? నీ ఎత్త తిడుతుందంటే? అయ్యో మంజక్క, ఈ ఎండ చూస్తే ఎట్లుంది చూడి. ఈ దీంట్లో పోయి సీర కట్టుకోనకైతుంది అక్క, దానికే నైటీలు తీసుకుంటా ఉండేది. అయ్యో మీ ఎత్తు సర్లేదమ్మా, ఆమెకి ఏమన్నా నైటీలు తీసుకొని పోయి గొడుగుడు చేసుకుంటాం ఆమెకి. అయ్యో ఊరికే ఉండు ప్రేమక్క, నా మొగుడు చెప్పుకుంటాను. చూడక దీనికి 600 రూపాయలు ఎంత ఇచ్చే కయ్యలేదు. చూడి ఎంత ఇస్తావా లాస్ట్? నేను 200 రూపాయలు చేసి ఇస్తావా? 400 రూపాయలు. చూడి 400 రూపాయలు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే వద్దు. నాకు నేను 150కి అడగాల అనుకొని ఉండిందే. ఏమో మంచి క్వాలిటీ అంటా ఉండదు కదా, దానికే 200 రూపాయలు ఇస్తే ఇయ్యి, లేకపోతే వద్దు. ఓహో అక్కయ్య 300 రూపాయలు ఆడా, 200 రూపాయలు ఆడక్క. ఓహో 100 రూపాయలు తక్కువ అవుతుందా ఒక నైట్ పైన? అంతటి తక్కువ రాదు ఇడక్కు. అంతటి అడిగేది కరెక్ట్ గా అడగాలక్క మీరు. పోనీ 600 రూపాయలు అవుతుంది, 550 రూపాయలు ఇయ్యమ్మా పోనీ. ఓ పోమ్మా తెల్లి పో, 550 రూపాయలు అంటే నాకు వద్దు పో. అక్క ఇది మంచి క్వాలిటీ ఉంది, దీన్నే తీసుకో. 150 రూపాయలు ఉంది, కావాల్సి ఉంటే అదే ఇస్తున్నా. నేను పోనీ ఆడబిడ్డ తెలిసిండే వాళ్ళు అనేసి మంచి క్వాలిటీ ఇస్తే నువ్వు చూడు ఎట్లా ఆడుతా ఉండవు. అప్పుడే చూపిస్తుంది కదా 150 రూపాయలు అంతే, కావాల్సి ఉంటే 120 రూపాయలు ఇయ్యి పోని. ఇది మాత్రం తక్కువ వచ్చేది అక్క. సరే పోమ్మా నాకు వద్దు పో. ఏమి 200 రూపాయలు ఇచ్చేస్తే ఏమో ఇస్తుంది, ఒకతో పోతుంది ఒకతో వస్తుంది. చూసుకో అమ్మా, ఏమి 2కు సేరి 400 రూపాయలు ఇస్తాను, ఇయ్యట్లుంటే ఇయ్య, లేకపోతే వద్దు పో. చూడక 550 రూపాయలు చెప్పిండాను, తీసుకోనట్లుంటే తీసుకో, లేకపోతే వద్దు పో. నాకు లాస్ అవుతుంది అక్కో. అట్లయితే వద్దాక నీకే వద్దా ఎత్తి పట్టిస్తున్నట్లయితే నీ ఇష్టమమ్మ, ఇంకేం చెప్పకైతుంది. ఏమో ఒకతో పోతుంది ఒకతో వస్తుంది అనేసి 400 రూపాయలు ఇయ్యట్లుంటే ఇయ్యే, లేకపోతే వద్దు పో. ఇంకేం చేస్తున్నా నేను, నా దగ్గర ఉండదే అంత 400 రూపాయలు ఉంది, 2 ఇస్తావా 400 రూపాయలకి?
చూడి ఇంకేం చెప్పకయ్యలేదు నేను. ఏమో ఈ ఊరికి వస్తా ఉంటావు, మా ఇంటి దగ్గర నువ్వు పిలియాలా, ఒక లోట నీళ్ళు ఇయ్యాలా నీకేను, ఆ నైట్ సూపి అక్క అని నేను అడగాల. ముందుకిను నీ జట్లు వ్యాపారం నేను చేయాలా. ఈ 10 వక్తిని వ్యాపారం అది అనుకొని ఉంటే ఎత్తుకొని పోతా ఉండు. ఇంకేం చెప్పకయ్యలేదు. ఇమోషనల్ డ్యామేజ్ చేయదక్క నువ్వు ఇట్లంతా మాట్లాడితే నాకు బేజారు అవుతుంది. పోనీ తీసుకోమా, నువ్వేళ్ళు బేజారు చేసుకోనాలా పండుగ నాడు, తీసుకో పోనీ. నాకే అట్లదే నైట్లు అక్క, నాకు 2 కావాలా. అట్లే ఉండాలా, అదే డిజైన్ ఉండాలా, అదే క్వాలిటీ ఉండాలా. దాన్ని ఇయ్యి, తీసుకోక్క. అదే డిజైనే, అదే క్వాలిటీనే, అదే అట్లదే ఉంది చూడు. ఇది నేను తీసుకో. కలర్ మాత్రము చేంజ్ అంతే. వేరే కలర్ లేదా అక్క? వేరే కలర్ ఉంది కానీ ఈ ప్యాటర్న్ లో లేదు. ఈ డిజైన్ అంతా వచ్చేలేదు, వేరే డిజైన్ ఉంది. ఇస్నా ఇది నీ మక్కన్ బాగా కనబడుతుంది, దీన్ని ఎత్తుకో. సరే ఇయ్యి, ఇంకే ఇదే బాగుంది అంటా ఉంటా కదా, ఇయ్యి దీన్నే పోని. అక్కయ్య మగ్బిడ్లు కాచాలు ఉండయా? ఉండక్కయ్యో. అదేమో తెలీదక్కయ్య, నా ముగ్గురు కాచాలు ఉతికి ఎండసింటానా ఉండదే లేదు. ఎవరు ఎత్తుకొని పోయిస్తారో ఏమో. కాదు జయ్య, దాంట్లోనే 16 తూట్లు ఉంటాయి. నీ మొగుడు కాచాలా, ఎవరో ఎత్తుకోపోతారా? ఏం నువ్వు వచ్చి చూసిండవు చూడి, మూసుకొని కూకోవేలే. నేను చూసిండను. ఏమో సరదక్క బట్టలు ఉతికేసి ఉతుకుతున్న బట్టలు ఆ రోడ్డు నేరుగా వేస్తున్నాక దాంట్లో 16 తూట్లు ఇట్లా పోతా ఉండేదే కనబడుతుంది. దాని పోయి ఎవరికి ఎత్తుకోపోతారా? యాదైనా కుక్కి ఎత్తుకొని పోయి ఉండాలేమో. ఆ కుక్కేమో గమ్ము గుర్తా ఉండేమో, దానికి ఎత్తుకపోయిందేమో. ముయ్యండ మసాలా ఏం పనిలో గించోదండ. ఏమి ఇంట్లో మగ్బిడ్లు లేదేమే? ఎంద్రింట్లోనే ఇదే గోళే మూసుకొని ఉండండ చాలు. ఏ మంచి నా మగుడు చెప్తావే, నీకు కొడుకుతే 16 తూట్లు ఉంటాయి. నీకు కొడుకు కచ్చలా, నువ్వు ఎండసేది నేను చూసిండాను. నువ్వు ఈ గుద్దా చాలు నువ్వు. ఓహో ఏం తులకిలానిస్తుంది అట్లే. ఏ వాడి ఇంకా చిన్బిడ్డలే, వాడు ఇడ్చుకొని పోతాను నడుస్తుంది. నువ్వు ముయ్యి చాలు. మంచిగా ఊరికే ఉండమా, ఆమెకి తమాస్ పోయి సమాస్ అయ్యనే. ఊరికే ఉండు. తీసుకోవే చెయ్యే, నీకేం కావాలో తీసుకో. ఊరికే ఉండు మంచి. ఈ మగ్బిడ్లు ఏమి గుడ్ల కత్ర పట్టుకొని ఉంటారో ఏమప్ప. నిజంగానే అక్క కొత్త కచ్చలకినే అట్లా 16 తూట్లు వచ్చిస్తుంది. అది ఏమనిసే తెలీదు. అయ్యదంతా ఏం చేసేకాయలు తీరే, వాళ్ళు పుర్రు అనుకొని పిత్లిడుస్తా ఉంటారు. అట్లా పిత్లిడిస్తే ఇంకారు కచ్చలు ఉంటాయి అంత. అట్లనే ఎంద్రింట్లోనే అదే గోళే తీసుకో. ఏం చేసేకాయలేదు, వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఎంత ఉంటుంది. వాడి కడుపులో ఎట్లుంది అనేసి మాకు తెలుస్తుంది పాప. అది కరెక్టే అక్క, మా గౌడు అంతేనే. ఏమి ఎప్పుడు చూస్తేనే పిత్లిడుస్తా ఉండేదే. మాకేం ఆడబిడ్లకి మాట్లాడిస్తాము పాపం. వాళ్ళ కడుపులో ఎట్లుంటుందో ఎవరికి తెలుసు. ఎప్పుడు చూస్తేనే ఇడుస్తానే ఉంటారు పుర్రు అనుకొని. అక్క దీని చూడి 600 రూపాయలు అవుతుంది. 4 వస్తుంది చూడు. ఇది 600 రూపాయలా అమ్మా? అట్లా మడిచి ఎత్తు పెట్టుకొని తలపైన ఎత్తుకొని పోయితే ఏమి 600 రూపాయలు? ఓహోహో ఎంత చెప్తావక్కో. అక్కో క్వాలిటీ మంచిది అక్క. ఇదే ఏమి ఇది ఫుట్పాత్ మీద అమ్మేది అనుకొని ఉండవేమే. క్వాలిటీ మంచిది, తీసుకో బాగుంది. అయ్యో పోయే తల్లి 600 రూపాయలు అంటే నాకు వద్దమ్మా. సరే పోనీ 550 ఇయ్యక్క. ఇంకేం తక్కువ అడగొద్దు, దీంట్లో ఏం సిక్కలేదు. 550 రూపాయలు ఇయ్యి చాలు. అక్క నువ్వు ఒక రేట్ చెప్పిండవా? నీకి వద్దు నాకి వద్దు, బేజారు చేసుకోనొద్దా. 400 రూపాయలు చూడి, లాస్ట్ 400 రూపాయలు. ఓ ఏమక్కో ఎందుకు ఇట్లు చేసేస్తారు కదక్క? అట్లు చేయదక్క ప్లీజ్, అట్లు చేయకపోవద్దు. 550 రూపాయలు చెప్పి నేను పోనక్క. నీకే వద్దు నాకు వద్దు, 500 రూపాయలు ఇచ్చిడిపోక. ఇంకేమే దాంట్లో తక్కువ అడగొద్దు. నువ్వు 500 రూపాయలు ఇచ్చిడిపో. లేదక్కయ్య 400 రూపాయలు లాస్ట్ అంతే. ఇంకేం దాంట్లో ఎక్కువ వద్దు తక్కువ వద్దు, 400 రూపాయలు. ఏం ఒగ్గే మాట చెప్తారు కదక్క, ఒగ్గే రేట్లోనే ఉంటావు కదా. నేను అప్పుడు ఇంకా తక్కువ చేసుకొని వస్తా ఉంటాను. నువ్వు హెచ్కేసే ఏం అయ్యలేదు. 500 రూపాయలు ఇయ్యక్క. 550 రూపాయలు చెప్పింది పోనీ, లాస్ట్ 500 రూపాయలు తీసుకో, బాగుంది క్వాలిటీ. లేదక్క నా దగ్గర నాకు అసలు లేదు. 400 రూపాయలు అంతే. ఇంకేం దాంట్లో ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఇస్తే ఇయ్యే, లేకపోతే వద్దు పో. సరే తీసుకో తల్లి, ఇంకేం చేసేకైతుంది. నువ్వు నాకు హెల్ప్ చేసిండవు, తీసుకోపోని 400 రూపాయలు ఇపో. ఇంకేం చేసేకయ్యలేదు. మీ జట్లో ఏం కొట్లాడుకొని ఉండే టైము లేదు నాకు. ఇంకా పక్కూరికి వేరే పోవాలా. తీసుకోపోని. ఏమో నువ్వు నాకు చలలో ఉన్నట్లుండవా, తీసుకో. ఈ సేపొద్దకు బాక్స్ సేపు ఉంటే ఇయ్యి, నా గౌడు చూస్తే తిడతారా మీడికి. దాంట్లో ఏం కలర్ లేవమ్మో, అంతే ఉండదు కలరు. అక్క చిన్బిడ్లకు ఉండవు అక్క కాచాలు. ఇంత బిగ్ నీళ్ళు కావాలా?
పనికొస్తురా కొడుకో. అక్కయ్య వీన్ సైజే ఇయ్యి, కరెక్ట్ గా ఉండదు ఇయ్యి. వీళ్ళ దగ్గర అంతా లోకల్ సిక్కేది, వీళ్ళ దగ్గర అంతా తీసుకొని వెళ్తున్నాను. నాకు అంగడిలో తీసి వీళ్ళ దగ్గర వద్దు. నాకు గుడ్ మూసుకొని తీసి ఇచ్చిండే వేసుకొని చూడరా లోపల నా కొడుక. ఏం నీ ప్యాంట్ ఇప్పి చూస్తారు ఉండు, క్వాలిటీ ఉందా లోకల్ ఉందా అనేసి. ఆంకరము నీకే ఎప్పుడు పడుతుందో చూసుకొని ఉండు. పర్కెట్ పడలేదు కదా, దానికి ఎట్లా ఆడుతా ఉండవు నువ్వు. అక్క నువ్వేం బేజార్ చేసుకోనొద్దు, దీన్నే చూపి. నా కొడుకు నడుమ పడలేదు, దానికి అట్లా ఆడుతా ఉండాడు. ఏమో చిన్న బిడ్డ మాట్లాడి ఉండాడు, ఏం బేజార్ చేసుకోనొద్దు, చూపి అక్కు. అయ్యా పోనీడక్క, పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు. అప్ప చూడరా, ఇది ఉన్నా లేకపోతే బొమ్మకులు ఉన్నా చూడి, అది ఉన్నాయి, అది చూపిస్తానుండు. ఏం బాగుంది అదే, మూసుకొని ఉండు. ఏదైనా బ్యాక్ సెప్ తీసుకో, అవి సెప్ ఏం ఆడబిడ్లుతారా, అది వద్దు. మోట పత్లు మూసుకొని ఉండు అంటా ఉండేది నీకు. మోటు పత్లు వద్దు. ఈ చూడి స్పైడర్ మ్యాన్ బాగుంది చూడి, దీన్ని తీసుకోరా. అబ్బాబా, ఈ నా కొడుకుని పిలిచింది తప్పయిందక్కో. నేను పిలికూడదు. ఈ నా కొడుకుని తీసుకొని మూసుకొని పోవాల్సి ఉండే నేను ఇంటికి. ఈ నా కొడుకుని పిలిచిందే తప్పయింది. ఆ లోపల నా కొడుకు వీడు ఏం చెప్పింది తినేలేదు వీడు. సరే ఎంత కాదే అక్క, ఇది పీసులే కాక 50 రూపాయలు ఒక పీసు. తక్కువ మాత్రం అడగదక్క నువ్వు. ఇది 50 రూపాయలు అంతా, దీంట్లో ఏం సిక్కలేదు. నువ్వు తక్కువ అడగకపోవద్దు, దీంట్లో ఏమి సిక్కలేదు. నాకు 50 రూపాయలు ఫిక్స్డ్ రేటు. అబ్బబ్బా, ఏం నారక్క నీది, ఏం మొగే వస్తువులో చెప్తావే. తక్కువ చేసుకున్నద్దు, దాన్నే మొగే వస్తువులో చెప్తావు అమ్మా. సరే ఇంకేం చేసాకైతుంది, ఫస్టే చెప్పేసిండవు కదమ్మా తక్కువ చేసుకునే కయ్యలదు, ఫిక్స్డ్ రేటు అనేసి. ఇంకేం చేసాకైతుంది కాదక్కయ్యో. అప్పుడు ఇంకా నువ్వు చూస్తూనే ఉండవు. ఏమి 150 రూపాయలు 200 రూపాయలు తక్కువ ఇస్తూనే ఉండను. 50 రూపాయలు తక్కువ అడిగిస్తే ఏం సిక్తుంది చెప్పు. దీంట్లో 10 రూపాయలు సిక్తుంది, 10 రూపాయలు ఆడి ఇంకా మోసుకొని వస్తాను. ఇదేం నాకేం హోల్సేల్ సిక్కేలేదమ్మా, పుల్లు హోల్సేల్ సిక్కేలేదు. ఏమో అంత ఇంత 10 రూపాయలు లాభం ఉంటుంది అంతే. 50 రూపాయలు ఎంత, దాంట్లో పోయి తక్కువ అడిగిస్తే దానికే ఫస్టే చెప్పింది నేను. సరే ఇయ్యమ్మా, ఇంకేం చేసేకైతుంది. ఇంకేమన్నా తీసుకోకుంటే మా ఇంట్లో ఆమెటికి ఎత్తిస్తాడు రాగు. మా మిటికే నా కొడుకు ఏం చేసాకలేదు. ఈ పోని పాపం అది నిజమే. అప్పుడు ఇంకా నీకేను అట్లా ఇట్లా 100 రూపాయలు 200 రూపాయలు తక్కువ ఇస్తానే ఉండ పాపం నువ్వునా. ఇంకేం 50 రూపాయలు ఏం తక్కువ అడిగేది. ఇంకేం చేసాకయ్యలేదు. నిజంగా అక్కయ్య, ప్రామిస్ అక్కయ్య. ఇప్పుడు బట్టలు వ్యాపారము ఫస్ట్ ఉన్నట్లు లేదక్కయ్యో. ఇప్పుడే మార్కెట్ లో ఇచ్చేటప్పుడే కరెక్ట్ రేట్ ఫోన్లోనే వేసిస్తారు. సీరలు కానీ ఇది నైటీలు కానీ తక్కువ మాకేం రేట్ ఇస్తారో దాన్నే చెప్పిస్తారు. మా వాట్ల వాళ్ళు చిన్న అంగడి పెట్టుకొని ఉండేవాళ్ళు, ఇట్లా మోసుకొని తిరిగేవాళ్ళు. ఏం చేసాకైతుంది చెప్పు. ఈ బట్టల ఇప్పుడు చాలా లాభం పెట్టేకలేదు అక్కయ్య. మేము అడిగట్లు లేదా, మీరు ఇచ్చట్లు లేదు. అలాంటే చాలా లాభం పెట్టిస్తే మీరు తీసుకోలేదా, దానికైనా తక్కువ పెడతాం. పోనీ ఇడమ్మా, దేవుడు మంచి చేయని. పాపము ఇంటి దగ్గరకు ఎత్తుకొని వచ్చిండవు కదా, దానికి చూడాల. పాపము తీసుకో, మంచి 50 రూపాయలు ఇస్తాను సరే తీసుకో, బాగుంది. ఈ బిడ్డ దగ్గర క్వాలిటీ నువ్వు బాగుంటుంది. 3 పీస్ ఉన్నాయి కదా, దాన్ని ఇచ్చేడక్క. పోనీ 150 రూపాయలు ఇస్తాను. అక్క చెయ్యక్క, నువ్వు ఇంకా కాస్ట్లీ లేదక్కు. తెలిసిన ఉండు. మంచి 100 రూపాయలు ఉంటాయి, సాయంకాలం ఇస్తాను. చెయ్యక్క, నేను ఉండేదంతా బట్టలు తీసుకొని ఉండాను. ఇంకా 100 రూపాయలు ఉంది అంతే. భీమ్ తీసుకోనాలా, దాంట్లో భీమ్ ఇస్తా ఉండరు రేషన్, దానికి పెట్టుకొని ఉండారు అంతే 100 రూపాయలు. అయ్యా భీమ్కి నేను వస్తాను, అప్పుడు ఇస్తాను. సాయంకాలం ఇచ్చిస్తాను. 100 రూపాయలు తక్కువ ఉంది అంతే. ఏమమ్మా ఇప్పుడు ఇస్తాను. ఆమెకి ఇకపోతే ఆమెకి నేను ఊరికే ఉండేది చూడి. లేదు ఇచ్చిస్తాను, సాయంకాలం ఇచ్చిస్తాను. 350 రూపాయలు ఉందామా, చూసుకోండి కరెక్ట్ గా.
యాలక్క 350 400 చెప్పింది నువ్వు యాలక్కయ్య మురిసిపోతువేమే అప్పుడే నేను వచ్చేటప్పుడే చెప్పలేదా నేను ఎందుకు తీసుకొని వస్తాను 50 తక్కువ చేసుకోనిసే నువ్వు ఒప్పుకుంటువే అవసరమా 50 తక్కువ ఇడిసి తీసుకుంటాను అనేసే అక్కో దానికే కదక్క 200 ఇస్తుంది నీకు 600 చెప్పింది 200 నువ్వు నా హెల్ప్ చేసిండవు నాకు అనేసే 200 ఇడిసినే తిరగాను 400 చెప్పేసి పోయినోళ్ళు ఇప్పుడు చూస్తే 350 ఇచ్చిండవు కదక్క ఇట్లంతా చేయకూడదకు ఎందుకు తక్కువ చేయలేదా అట్లే నాకు ఇచ్చేసిండవు సరే ఇడతాలి దేవుడు మంచి సైనే ఇడి ఇంకేం సెట్ట కయ్యలేదు నీకు నాకు టైం లేదు ఇంకా పక్కూరికి వేరే పోవాలా నాకు టైం అవుతుంది సరే ఇడి ఏమో ఇచ్చిండవు కదా ఇంతనా 350 దేవుడు మంచి సైనమ్మా నీకే యాలే చెయ్యి ఇట్లు చేస్తే పాప అది నియత్ పెట్టుకొని నియత్ పెట్టుకొని 200 తక్కువ చేసుకొని ఎత్తానే నువ్వు 50 పోయి ఇట్లు చేసేసి కదా పాపం చూడి ఆ బిడ్డ మక్కుమెంతో ఒకతర పెట్టుకోపోయాది అయ్యో ఇడక్కు ఆ బిడ్డను చాలా రేట్ చెప్తుంది పాపము అట్లా కష్టం పడే వాళ్ళ దగ్గర అట్లంతా చేయకూడదు చెయ్యి పాపము వాళ్ళు బస్సులో పోతే ఆధార్ కార్డ్ ఏమో వాళ్ళకి ఫ్రీ ఉంటుంది ఆ లగేజ్కి కండక్టర్లు దుడ్లు తీసుకుంటారమ్మా లేకపోతే మక్కు మీద ఉమ్మిసి దింపిస్తారు ఏ పోమ్మ పో లగేజ్ కాసి ఇయట్లుంటే ఎత్తిసుకుంటాను బస్సులో లేకపోతే దిగు అంటారు పాపం వాళ్ళ లగేజ్కి కాసులు ఇవ్వాలా ఆమెకి బస్ స్టాండ్ ఇంకా ఈ మా ఊరికి వచ్చేదానికి ఆటోకి కాసు ఇవ్వాలా పాపము తలపై మోసుకొని వస్తారు పోయి వాళ్ళకి ఇట్లంతా చేస్తావు కదే నువ్వు ఏమయ్యలేదు ఇడక్కో